హాయ్ టు తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు eaglelive.ai. ఈరోజు మనం సంకేత్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఏ మెయిన్ బోర్డ్ ఐపీఓ గురించి డిస్కస్ చేస్తాను. లెట్ us go. కేవలం ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వడం దానివల్ల లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచి తెలుసా? దశాబ్దాలుగా పోగొట్టుకుంటారు. బ్యాంక్ లక్షల కోట్లు రైట్ ఆఫ్ ఇస్తారు కేవలం ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవుతారు. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఇది వచ్చేటప్పటికి శంకర్ జ్యువెలర్స్ లిమిటెడ్ మనం ఏ బోర్డ్ సాఫ్ట్వేర్ దీన్ని హెల్దీ కంపెనీ కింద కేటగరైజ్ చేసింది. చూద్దాం దేని బేసిస్ మీద హెల్దీ కంపెనీ కేటగరైజ్ చేసింది. జనరల్ గా మనకి హెల్త్ అనాలిసిస్, సాల్వెన్సీ వచ్చేటప్పటికి కంపెనీ ఎంత సస్టైనబుల్ గురించి చెప్తుంది, ఉంటుందా పోతుంది. సో ఇక్కడ చూస్తే మనకు అన్ని పాజిటివే. చూడండి, అన్ని పాజిటివే అవును కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సర్వైవర్ ఉంటుంది. సర్వైవర్ అంటే కంపెనీ ఆపరేట్ చేయగలదా లేదా. కరెంట్ రేషియో 1.33 ఉండాల్సి 1.9, చాలా స్ట్రాంగ్ గా ఉంది. క్విక్ రేషియో 0.75, మామూలుగా ఎంత ఉండాలి? 1 ఉండాలి. మీ డౌట్ రావాల్సింది 0.7, 1.9 కరెంట్ రేషియో అయితే 0.7. ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ లెవెల్స్ కానీ కూడా కంపేర్ టు అదర్ అసెట్స్, అప్పుడు మనకి క్విక్ రేషియో <1 వస్తుంది. లేదా కరెంట్ రేషియో తక్కువ ఉన్నప్పుడు కూడా <1 వస్తుంది. ఇక్కడ ఇష్యూ లేదు, కేవలం అదే రీజన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఎఫిషియన్సీ సెట్ చేయండి. దిస్ గవర్నెన్స్ కెపాసిటీ. ఇక్కడ వచ్చేటప్పుడు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? మామూలుగా 8 to 10 ఉండాలి. 7.2 ఉంది మోడరేట్. గ్రాస్ మార్జిన్ ఎందుకు ఈ ఇండస్ట్రీకి అంటే గోల్డ్ కదా, గోల్డ్ ఇండస్ట్రీకి జనరల్గా తక్కువ ఉంటుంది అనుకుంటా, అందుకని 6.26 ఉంది. 50% మీద మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఫండ్స్ డైవర్షన్ అట్లాంటివి ఏమీ లేవు. మా కంపెనీ నో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, వెరీ గుడ్. ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి EBITDA 158.04, EBIT is 156, and PBT 143, PAT is 106.7, cash profit 108.02, EPS 9.09. గోల్డ్ ఇండస్ట్రీలో కొంచెం తక్కువే ఉంటుంది. EBITDA మార్జిన్ వచ్చేటప్పటికి 9.6 ఉన్నాయి, అది కూడా తక్కువే. ఓవరాల్ ఎందుకు తక్కువ ఉందంటే గోల్డ్ బిజినెస్ కాబట్టి. ROC వచ్చి 41.3, ROEC వచ్చి 68.8, బాగుంది. బుక్ వాల్యూ పర్ షేర్ 17.81. సో క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి ప్లస్ 33.1, నెట్ క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి 30,000 రూపీస్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ వాల్యూస్. ఇది 93 రూపీస్ క్యాప్ ప్రైజ్ అనమాట. ఆ క్యాప్ ప్రైజ్ బేస్ చేసుకొని మన ప్రైజ్ రేషియో ఎంత వచ్చిందంటే 10.23. గుడ్. సో దే ఆర్ లీవింగ్ గుడ్ ఎర్నింగ్స్ ఫర్ ఎవర్ పేపర్, ఫ్యూచర్ ఎర్నింగ్స్. Company is giving good future earnings to the investors. Only thing is price to book value is 5.2. In general ఎంత ఉండాలి మనకి? 3 కంటే తక్కువ ఉండాలి. 3 కంటే తక్కువ ఉంటే మీకు ఏంటంటే మంచి ప్రైస్ అన్నమాట, వాల్యుయేషన్ వైస్. సో గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి అన్ని పాజిటివ్, ఒక్కటి కూడా నిలిపోతుంది. సో కంపెనీ హెల్త్ వైజ్ కానీ చాలా బాగుంది. సో ఇది కంపెనీ ఫైనాన్షియల్ గురించి. ఇప్పుడు మనము ఐపీఓ గురించి మాట్లాడాలి. సంకేత్ జ్యువెలర్స్ లిమిటెడ్ స్పెషాలిటీ చెప్పే కదా ఇంతకుముందే మీకు. అట్రాక్టివ్ PE అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో <25 కాబట్టి. ఎక్స్పెన్సివ్ అంటే మామూలుగా 3 ఉండాలి, చెప్పాను కదా. 5.25 ఉంది, కొంచెం ఎక్కువ. అన్నప్పటికీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. బిజినెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ కస్టమైడ్ జ్యువెలరీ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే అసెట్ లైట్ మోడల్ ఫాలో అవుతున్నారు. సో అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయింది. ఎవరు చేస్తా అంటే వీళ్ళు ఏమంటారంటే కరిగార్స్ జాబ్ వర్కర్స్ అనమాట. సో ఇది మొత్తం మీద వీళ్ళు డిజైన్ అండ్ మెటీరియల్ సోర్సింగ్, ఎక్కడి నుంచి డిజైన్ మెటీరియల్ తయారు చేసే సో అంటే మెటీరియల్ తెచ్చే కాడి నుంచి ఫినిష్డ్ జ్యువెలరీ తయారు చేసే వీళ్ళు చేస్తారు. వీళ్ళ కస్టమర్స్ ఎవరెవరు నాకు తెలుసా? జాయల్కా ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, పిఎన్ గాడ్గిల్ ఉంది, అండ్ నోవల్ జ్యువెలర్స్ ఉంది. చూసారా, పెద్ద పెద్ద షాప్లే వీళ్ళ కస్టమర్స్. బాగుంది. ఈ మోడల్ వచ్చేటప్పటికి ఈ మోడల్ అలా కంపెనీ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండానే బిజినెస్ చేయడానికి ఇది అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు. తెలుసు కదా, గోల్డ్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదని. సో పెద్ద ఫ్యాక్టరీ లాగా ఏం అక్కర్లేదు. సో గోల్డ్ ఆపర్చునిటీ మాత్రం మామూలు తెలిసిందే కదా మనకు. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయి కొంటారు. సో కాబట్టి గోల్డ్ బిజినెస్కి అయితే దిగలేదు. కాకుండా గోల్డ్ ప్రైస్ వలాటాలిటీ ఉంటుంది, కానీ అదే మనం ఎవరు లెక్క చేయరు. కస్టమర్ కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుంది. అండ్ థర్డ్ పార్టీ జాబ్ వర్క్స్ అంటే అది ఆఫ్ కోర్స్ అది థర్డ్ పార్టీ అంటే బయట వాళ్ళు ఇచ్చేది, అది చెప్పేది కళ్యాణ్ జ్యువెలర్స్ అట్లాంటి వాళ్ళు ఇచ్చే బిజినెస్. సో ఇక్కడ బిజినెస్ స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్. చూసారు కదా, పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. తర్వాత అసెట్ లైట్ ఆపరేషన్స్, తర్వాత కస్టమైజ్డ్ జ్యువెలరీ క్యాబినెట్, అంటే ఎవరికి ఎట్లా కావాలో దాని ప్రకారం తీసిస్తారు ఆర్డర్ ప్రకారం. కాబట్టి ఇది కూడా మంచి బిజినెస్ బాగుంది. తర్వాత అంటే ఫైనాన్షియల్ గా బిజినెస్ హెల్త్ ఎట్లుందంటే రెవెన్యూ బాగా పెరిగింది. క్రీసెల్ కూడా ఏం చేశాడంటే బిజినెస్ 1630 నుంచి 1640 crores ఉండొచ్చు అన్నారు 2026 కి. వాళ్ళు ఎంత వచ్చిందంటే 1404 crores వాళ్ళు టర్న్ ఓవర్ చేశారు. ఆల్మోస్ట్ 80% దాకా ఉంది, బాగుంది. నెట్వర్క్ వచ్చేసినప్పటికి 210 crores అయింది. ఇప్పుడు డెట్ ప్రొడక్షన్ అంటే ఏమైందంటే, సో డెట్ వచ్చేటప్పటికి తగ్గింది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ 12 అన్నమాట. అది కూడా తగ్గుతుంది వాళ్ళ దీనివల్ల, ఇది IP1 తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జ్యువెలరీ వచ్చి లో మార్జిన్, అది అందరికి తెలిసింది. కాబట్టి హై వాల్యూమ్ బిజినెస్ మీద లో మార్జిన్ కూడా బాగానే అంటే వాళ్ళు బాగానే సంపాదించుకోవచ్చు. కానీ లేటెస్ట్ వాల్యువలైజ్డ్ ఫిగర్స్ ప్రకారం ఏంటంటే రెవెన్యూ వచ్చి 1403 crore, ఎబిలిటా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ 65 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40.3, ఎబిలిటా మార్జిన్ వచ్చి 4.66, ప్రాఫిట్ మార్జిన్ 2.87. చెప్పాను కదా గోల్డ్ బిజినెస్ అనేసి. సో ఈవెన్ విత్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్ అనేది సస్టైనబుల్, మార్జిన్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి. కంటిన్యూస్ గా ఉంటే చాలు, తక్కువ రేట్ తక్కువ మార్జిన్ అయినా సరే కంటిన్యూస్ గా ఉంటే చాలు. వాల్యుయేషన్ వచ్చేటప్పటికి 93 IPO ప్రైస్ దగ్గర, EPS వచ్చి 9.09 దగ్గర, PE వచ్చి 10.23 వచ్చింది. ఇది కొంచెం బాగుంది, ఎందుకంటే 25 కంటే చాలా తక్కువ. దాని అర్థం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ క్యాపిటల్ పెడితే అర్థం ఏంటి తెలుసా, వాళ్ళకి మొత్తం వాళ్ళే తినేయాలని చెప్పేసి ఇన్వెస్టర్స్ కి ఏమి ఇవ్వకూడదు అనేసి. మీకు ఏంటంటే దీనివల్ల ఏంటంటే మీకు మంచి ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఉంటాయి. 10.23 అంటే 25 దాకా ప్రెజెంటింగ్ రేషియో మనకి ఏంది బెంచ్ మార్క్. సో మంచి ఈ ఫ్యూచర్ మార్జిన్స్ బాగుండడానికి అవకాశం ఉంది. తర్వాత 70 PP మాత్రం 5.2 ఉంది. జనరల్ గా అయితే 3 ఉండాలి. సో ఏంటి మార్కెట్ మన వాట్ ఎవర్ ద IPO ప్రైస్ ఉంది కదా డివైడెడ్ బై బుక్ వాల్యూ. సో 5.2 వచ్చింది. జనరల్ గా 3 చూస్తాము, అది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. అది కానీ మీకు ఓకే అనుకుంటే ఇట్స్ ఓకే. తర్వాత PE వచ్చేవంటే రీజనబుల్, PB మాత్రం కొంచెం ప్రీమియం గా ఉంది. తర్వాత వచ్చేవంటే ప్రొజెక్టెడ్ 8.6 అంటే CGR బేస్ చేసుకొని గ్రోత్ రేట్ గ్రోత్ బేస్ లెక్కేసుకుంటే ఆ ప్రొజెక్టెడ్ PE వచ్చేసి 8.61 వస్తుంది. ఇంకా చాలా మంచి. సో నెక్స్ట్ వచ్చి ప్రొజెక్టెడ్ PB క్యాల్కులేట్ చేయలేకపోయినాము కొన్ని దీనివల్ల, ఇన్ఫర్మేషన్ లేని దానివల్ల. తర్వాత లీగల్ IV వాల్యుయేషన్ ఏమంటుందంటే కరెంట్ PE అట్రాక్టివ్ అంటుంది, PB వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ప్రొజెక్టెడ్ PE వచ్చేటప్పటికి అట్రాక్టివ్ బట్ గ్రోత్ డిపెండెంట్. ఆఫ్ కోర్స్ గ్రోత్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓవరాల్ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి రీజనబుల్, నాట్ డీప్ వాల్యూ. ఇది కేవలం PB వల్ల. సో ఒక ఫైనల్ గా మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే సంకేష్ బిజినెస్ ప్రొఫైల్ హిస్టారికల్ గా చాలా బాగుంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ కూడా బాగుంది. సో మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ రిటర్న్ ఆన్ నెట్వర్క్ బాగుంది. మిగతా వాళ్ళ కంటే కంపేర్ చేసుకుంటే కూడా వీళ్ళది చాలా బాగుంది. తర్వాత IPO మనీ ఎక్కడ పోతా ఉంది. IPO మనీ వచ్చేటప్పటికి 274.18 crores లో 158 crores డెట్ రీపేమెంట్. దానివల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. సపోజ్ మనం 10% తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ 15.8 crores ఇంట్రెస్ట్ మిగులుతుంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ తీసేసినా కూడా ఒక 30% తీసుకుందాం, 10 కోట్లు దీనివల్ల మిగులుతుంది. 38 crores మన టర్న్ ఓవర్ వర్కింగ్ క్యాపిటల్ వాడిన దానివల్ల బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగేటప్పటికి దానివల్ల అక్షరంగా వస్తుంది. ఓవరాల్ గా నేను కూడా
ఒక 20 crores దాకా సంవత్సరానికి వీళ్ళకి ఈ ఐపీఓ వల్ల కొంచెం అడిషనల్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇన్వెస్టర్ ఇవి ఏంటంటే ఇది పాజిటివ్ ఫ్యాక్టర్స్ తెలుసు కదా, డెట్ తగ్గిపోతుంది, తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ షీట్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ ఉంది కదా 93 crores, మొత్తం ఎవరైతే షేర్స్ అమ్ముతున్నారో వాళ్ళకి పోతుంది, కానీ కంపెనీకి ఒక్క రూపాయి కూడా పోదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్క రూపాయి కూడా పోదు కంపెనీకి, మొత్తం వాళ్ళే తీసుకుంటారు. సో ఇక్కడ కీ రిస్క్ ఏమున్నాయంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వీళ్ళు బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏ బిజినెస్ కైనా ఉంటుంది అనుకోండి. గోల్డ్ ప్రైస్ వొలాటిలిటీ, గోల్డ్ పెరగడం తగ్గడం అనేది కామన్. మందులు ఈ మధ్య బాగా తగ్గుతుంది. ఇది నాకంటే మీకు బాగా తెలిసి. తర్వాత రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటారా, అది కామన్ అన్నింటిలో ఉండేది. హై గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్, మరి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. సో బాగా బిజినెస్ బాగుంటుంది అనుకున్నాం. కొంచెం కాంపిటీషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం కాబట్టి మీరు బాగా తెలుసు. నెక్స్ట్ మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి చాలా ఐపీఓస్ వస్తున్నాయండి, చాలా ఐపీఓస్ వస్తున్నాయి. కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. కాకుంటే ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ హెల్దీ కంపెనీ అని చెప్పి అందరికీ తెలియదు కదా. హెల్దీ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే తెలుసు, చెప్పే కదా మీకు నేను. మీరు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్, తర్వాత మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేదంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ బాగుంటుంది. అన్నిటికంటే కూడా కార్పొరేట్ గవర్నెన్స్, వాళ్ళకి చెడ్డ ఉద్దేశాలు ఏముండవు, కంపెనీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఈ హెల్తీ కంపెనీ చెప్పే, ఎందుకంటే మనకి ఆ సిస్టమ్ లేదు కదా కేటరైజ్ చేయడం, నేనే చేస్తున్నాను ఈ విధంగా, కాబట్టి అందరూ తెలియదు. కాబట్టి చదివిన మాత్రం గ్యారంటీ హెల్తీ కంపెనీ కాబట్టి కళ్ళు మూసుకుని నోట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటి, ది జ్యువెలరీ సెక్టర్ ఈజ్ అట్రాక్టింగ్ అటెన్షన్, ఎందుకంటే స్ట్రాంగ్ గోల్డ్ ప్రైస్ ఎన్విరాన్మెంట్ బాగుంది, ప్రైస్ బాగుంది. తర్వాత ఏంటంటే జ్యువెలరీ రీటైల్, ఫార్మలైజేషన్ కాబట్టి జ్యువెలరీ రీటైల్. సో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ ప్లేస్ ఎక్కువ మంది అవుతున్నారు. అంటే రీటైల్ వాటి కాళ్ళు అన్ఆర్గనైజ్డ్, అంటే అక్కడక్కడ షాపులు గీపులు ఉంటాయి కదా మనకి, అవి తగ్గిపోయి ఆర్గనైజ్డ్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. తర్వాత ఏమంటే స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే ఈ జ్యువెలరీ షాప్ కాబట్టి ఐపీఓ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో కంపెనీ హెల్తీ కంపెనీ కాబట్టి ఎవరైనా వస్తారు. కోర్స్ ఎంతమంది తెలిసింది హెల్తీ కంపెనీ, చాలా మంది వీడియో చూసిన వాడికే తెలుస్తుంది. తర్వాత వచ్చంటే చెప్పేది నేను, హై ఐపీఓ యాక్టివిటీ మీన్స్ అంటే ఇన్వెస్టర్ హ్యావ్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్, చాలా వస్తున్నాయి. రోజుకి 2 వస్తున్నాయి, 3 కూడా వస్తున్నాయి. అటప్పుడు ఇక్కడ వాల్యుయేషన్ అనేది, తర్వాత ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే క్యూఐబి సబ్స్క్రిప్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏం చూస్తారంటే క్యూఐబి పార్టిసిపేషన్ ఎంత ఉందో, క్యూఐబి పార్టిసిపేషన్ ఉంది ఇన్స్టిట్యూషనల్ అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ బోర్డ్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు చెప్పి. ఫైనల్ ఇన్వెస్టర్ స్కోర్ బోర్డ్ ఏంటంటే బిజినెస్ మోడల్ పాజిటివ్, కస్టమర్ బేస్ స్ట్రాంగ్, ఫైనాన్షియల్ హెల్దీ, గ్రోత్ స్ట్రాంగ్, పి వాల్యుయేషన్ అట్రాక్టివ్, పిబి వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్, డెట్ రిడక్షన్ పాజిటివ్, గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఇంతవరకు అయితే బాగానే ఉంది, నెక్స్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుందాం. సో ఇండస్ట్రీ కాంపిటీషన్ మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, బాగానే సబ్స్క్రైబ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనల్గా వచ్చేటప్పటికి సో శంకర్ జ్యువెలర్స్ మాత్రం గ్రోత్ ఓరియంటెడ్ ఆపర్చునిటీ, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ కాకుంటే బికాస్ ఆఫ్ పీబీ వల్ల ఏమవుతుందంటే కొంచెం హై డీప్ ఇది ఎలాంటి డీప్ వాల్యూ అవుతుంది. పీబీ అనేది మీ తీసుకున్న 5.2 జనరల్ 3 ఉండాలి, 5.25 ఉంది, కొంచెం ఎక్కువే, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. 10.23 పీ ఇస్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ అట్రాక్షన్, 5.2 వచ్చి కొంచెం వాల్యుయేషన్ కీ కన్సర్న్. సో అసెట్ ది కంపెనీస్ అసెట్ లైట్ మోడల్, తర్వాత ఎస్టాబ్లిష్డ్ జ్యువెలరీ క్లయింట్స్ చూసారు కదా, మన అందరూ ఉన్నారు వాళ్ళ కస్టమర్స్, షాప్స్ పెద్ద వాళ్ళు షాప్ వాళ్ళు వీళ్ళ కస్టమర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, తర్వాత డెట్ అప్పు తగ్గిపోతుంది కాబట్టి చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అంతవరకు డబ్బులు కూడా మిగిలిపోతాయి, ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది. సో అట్లని చెప్పి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయమని చెప్పను, చూసుకోండి. తర్వాత సస్టైనింగ్ ఎర్నింగ్ గ్రోత్, అది ఇంపార్టెంట్. గ్రోత్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి, వచ్చి తగ్గి ఉండకూడదు. సో మార్జిన్స్ మెయింటైన్ విత్ అల్టిమేట్లీ డిటర్మెంట్. చూసారు కదా,
నెక్స్ట్ సో మన ఈరోజు వాల్యుయేషన్ ఎట్లా ఉంటుందో ఈగిలో ఇవి ఏముంటుందంటే హెల్త్ స్టేటస్ బాగుంది, వాల్యుయేషన్ రీజనబుల్, అట్రాక్టివ్, అట్ పిఈ, కీ కన్సర్న్ హై బీపీ, గ్రోత్ సస్టైనబిలిటీ, మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్. ఫైనల్ క్వశ్చన్, శంకర్ జ్యువెలర్స్ ఐపీఓ వర్త్ సబ్సిడరీ వర్త్ వ్యూ ఎస్ బట్ విత్ వాల్యుయేషన్ డిస్ప్లే. అది మీరు చూసుకో. 5.2 PV అనేది మీకు ఓకే అనుకుంటే మాత్రం సప్లై. Suitable for investors looking for growth-oriented jewelry business and willing to accept moderate risk. What is moderate risk? Moderate risk లేకుండా ఏ కంపెనీ ఉంటుందండి. అది ఏ బిజినెస్ అయితే తీసుకోండి, కాకుండా మనం ప్రిపేర్ అయిపోవాలి. మిగతా వాటి కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ కంపెనీ అయితే అపేర్స్ టు బి గుడ్. You can think on that. You may go. So as always, investment decision should be చెప్పాం కదా మీకు, మీ ఓన్ ఫైనాన్షియల్ గోల్స్, తర్వాత మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. తర్వాత ఇంకా చాలా చాలా ఐపీఓస్ వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్ మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.